ఇంటర్మీడియట్ విద్యాశాఖ వారు నిర్వహిస్తున్న ఆన్లైన్ పాఠాలు వినేందుకు విచ్చేసిన విద్యార్థులకు స్వాగతం. కంటికి కనిపించని కరోనా మహమ్మారి నేడు ప్రపంచాన్ని అతలాకుతలం కావిస్తుంది. ఈ కరోనా ధాటికి అన్ని వ్యవస్థలు తీవ్ర ప్రభావానికి గురైనట్లే మన విద్యా వ్యవస్థలో కూడా గణనీయమైన మార్పులకు కరోనా కారణమయ్యింది. ప్రత్యక్షంగా తరగతి గదిలో విద్యాభ్యాసం సాగించే దశ నుండి ఆన్లైన్ డిజిటల్ తరగతులకు సమాయత్తం కావలసిన అవసరం అనివార్యమైంది. అందుబాటులో ఉన్న సమాచార ప్రసార సాధనాల ద్వారా వీడియో పాఠాలను అధ్యాపకులు రూపొందించి విద్యార్థులకు పంపించడం, ఆ పాఠాలను విని అభ్యాసం చేయడం లాంటివి ఇక నుంచి ప్రతి విద్యార్థి అలవాటు చేసుకొని చదువులు కొనసాగించాలి. ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇంటర్మీడియట్ బోర్డు వీడియో పాఠాలను విద్యార్థులకు ఆన్లైన్లో అందించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులపై మానసిక ఒత్తిడి, ఆందోళన పడకూడదన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం సిలబస్లోని పాఠ్యాంశాలని కూడా తగ్గించింది. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారికి, విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ మార్గదర్శనం చేస్తున్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి చిత్రా రామచంద్రన్ గారికి, మా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్, బోర్డు సెక్రటరీ శ్రీ సయ్యద్ ఒమర్ జలీల్ గారికి, ఇంటర్మీడియట్ కళాశాలలు అధ్యాపకులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీ లక్ష్మారెడ్డి గారికి, శ్రీ బహుగుణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ద్వితీయ భాష తెలుగు గద్య భాగంలోని మొదటి పాఠం భాషా చరిత్ర సంస్కృతి అనే పాఠాన్ని చెప్పుకుందాం. భాషా చరిత్ర సంస్కృతి అను పాఠ్యభాగాన్ని డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు రచించారు. రచయిత పరిచయం తెలుసుకుందాం. ఇరివెంటి కృష్ణమూర్తి గారు మహబూబ్ నగర్ జిల్లా రఘుపతిపేట గ్రామంలో 12 జూలై 1930న జన్మించారు. ఇతని తల్లిదండ్రులు శ్రీమతి రామమ్మ, రాఘవ శాస్త్రి గారులు. 1953 నుండి 1955 మధ్యలో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు. 1968 నుండి 1989 వరకు యువభారతి సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశారు. కవి సమయములు అనే అంశం మీద డాక్టరేట్ చేశారు. ఇరివెంటి గారి రచనలు: ఇరివెంటి వ్యాసాలు, ఇరివెంటి రచనలు, చాటువులు, వాగ్భూషణం భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు మొదలైనవి ఇతని రచనలు. ఇతను ఏప్రిల్ 26, 1990న అకస్మాత్తుగా మరణించారు. ప్రస్తుత పాఠ్యభాగం ఇరివెంటి వ్యాసాల పుస్తకంలోనిది. పాఠ్యభాగం తెలుసుకుందాం. భాషను, చరిత్రను, సంస్కృతిని మన ప్రాచీనులు ఈ విధంగా నిర్వచించారు. భాష అనగా మన భావాలను ఇతరులకు తెలియజేయడం. చరిత్ర అంటే మానవుని అనుభవాల చేయనిక. చేయనిక అంటే సమూహము అని అర్థం. అనుభవాల సమూహమే చరిత్ర. సంస్కృతి అంటే పాశవిక దశ నుంచి, పాశవిక దశ అంటే జంతు దశ నుంచి తాను ఎదిగిన తీరుతెన్నులే సంస్కృతి అని మన ప్రాచీనులు నిర్వచనాలను తెలిపారు. ఈ భాషా చరిత్ర సంస్కృతి మానవుని జీవిత స్వరూప స్వభావాలను, మానవ వికాస దశలను, మానవుడు సృష్టించి ప్రపంచాన్ని విశ్లేషించి వివరించే జ్ఞానానికి 3 రూపాలు. భాష
మానవుడే సృష్టించుకున్నాడు. భాష మారుతూనే ఉంది. ఇప్పుడు మనం సంస్కృతి గురించి వివరంగా తెలుసుకుందాం. చెట్ల నీడల్లో గుహాగర్భాల్లో ఉండడం ప్రకృతి. ప్రకృతి అంటే సహజ సిద్ధంగా మనకు లభించేది. ఈది నదిని దాటడం, దొరికిన పశుపక్షాదులను పట్టుకొని తినడం ప్రకృతి అయితే, ఇల్లు కట్టుకోవడం, దుంగనో పడవనో ఆధారం చేసుకొని నదిని దాటడం, పండించుకొనో కాల్చుకొనియో తినడం సంస్కృతి అని అంటాము. ఈ ప్రకృతి సంపదను తన ఇష్టానుసారంగా ఉపయోగించుకునే శక్తి సమస్త జీవకోటిలో ఒక్క మానవునికే ఉంది. ఇతర జీవుల్లో ఈ శక్తి ఉన్న పరిమితం మాత్రమే. ఏ విధమైన మార్పుకు మనకు కనిపించదు. ప్రకృతిలోని మూల పదార్థాలను ఉన్నది ఉన్నట్లుగా ఆస్వాదించాడు. కానీ క్రమక్రమంగా సారే కనిపెట్టిన తరువాత మానవ చరిత్రలో ఒక రకమైన చైతన్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సారే అంటే కుండలు తయారు చేయు చక్రం. ఎప్పుడైతే దాన్ని కనిపెట్టాడో సారెని, అప్పటి నుంచి క్రమక్రమంగా మానవుడు అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ప్రకృతిలో లభించిన వస్తువులను తన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం మొదలుపెట్టాడు. ఇలా మానవుని మీద క్రమంగా సాగుతూ ఆకాశపు అంచుల దాకా చేరుకుంది. ప్రకృతి రహస్యాలను ఛేదిస్తూనే ఉన్నాడు. క్రమక్రమంగా మానవుడు అంతరిక్షంలోకి పోగలుగుతున్నాడు. సాగర తలాన్ని అందుకుంటున్నాడు. శబ్దాన్ని కొన్ని లక్షల మైళ్ళ వరకు పంపి తిరిగి సమాధానాన్ని పొందగలుగుతున్నాడు. కంటికి కనపడని సూక్ష్మజీవుల స్థితిగతులను పరిశీలిస్తున్నాడు. ఇలా సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాడు. ఈ విధంగా గత చరిత్ర ద్వారా మంచి చెడులను విశ్లేషించుకుంటూ మానవ మీద ముందుకు సాగుతూనే ఉంది. ఇలా ముందుకు సాగుతున్న మనిషి యొక్క పాశవిక లక్షణాలను దులిపివేయడాన్ని సంస్కృతి అంటున్నాము. తన ఆకలిని మాత్రం తీర్చుకోవడం పశుత్వం. తనతో పాటు ఇతరుల ఆకలిని తీర్చడం మానవత్వం అంటాం. తన ఆకలిని లెక్క చేయకుండా ఇతరుల ఆకలిని తీర్చే ప్రయత్నం చేయడమే దేవతాత్వం అంటాము. మానవుడు ఈ దేవతాత్వం వైపు పయనించడాన్నే సంస్కృతి అని మన ఆర్యులు తెలిపారు. ఆర్యులు అంటే మన పూర్వీకులు, పెద్దలు తెలిపారు. ఇలాంటి సంస్కృతి దేశ చరిత్రలో ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అప్పుడే ఆ దేశం ఒక అడుగు ముందుకు నడిచినట్లే అవుతుంది. ప్రకృతిని స్వాధీనం చేసుకొని సర్వమానవాళికి సౌఖ్యం చేకూర్చాలనే ఆకాంక్షతో శాస్త్రజ్ఞులు వైజ్ఞానిక అన్వేషణకు, సాంకేతిక శాస్త్ర అభివృద్ధికి పూనుకున్నప్పుడు మానవుని జీవితం సుఖవంతమైనది. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని రూపుమాపాలని వాటి మూలాన్ని తెలుసుకొనుటకు మేధావులు చేసిన తపశ్చర్యతో నూతన ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలు మార్గదర్శక సూత్రాలై వ్యాపించాయి. మానవుని సౌందర్య దర్శనాకాంక్ష అతన్ని గుహల నుండి మహలులోనికి, మహలు అంటే భవంతిలోనికి తీసుకొచ్చింది. అతనిలోని సర్వం సంగీతమైంది. అతని అనుకరణ సామర్థ్యం నృత్యమైంది, అభినయమైంది, చిత్రలేఖనమైంది. ఈ సృష్టిని తనకు అనుగుణంగా సంస్కరించాలనుకున్నాడు, ప్రయత్నించాడు. తనను తాను మరచి పునఃసృష్టికి పూనుకున్నాడు. ఆ పునఃసృష్టియే సంస్కృతి. ఇప్పటి వరకు సంస్కృతి అంటే ఏమిటో వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు భాష గురించి వివరించుకుందాం. సంస్కృతిలో ఒక అంగమే భాష. తన మనస్సులో ఉబుకుతున్న భావాలకు రూపకల్పన చేసుకున్నాడు మనిషి. తరువాత సైగలను సృష్టించుకున్నాడు. ఆ తరువాత తన అరుపులకు అర్థం సృష్టించుకొని తన జ్ఞాపక శక్తిని, అనుకరణ శక్తిని ఊతగా చేసుకొని భాషను సృష్టించుకున్నాడు. మన భాషా శాస్త్రవేత్తలు
పూపూవాదం, డింగ్డాంగ్ వాదం మొదలైన వాదాల ద్వారా భాష వచ్చిందని చెప్పారు. మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఉష్ ఉష్ అని ఊదుతూ సంజ్ఞల ద్వారా మన బాధని ఇతరులకు తెలియజేస్తాం. పక్షులు, జంతువులు చేసే ధనుల ద్వారా కూడా భాష పుట్టిందని మరికొందరు అంటారు. ఏదేమైనప్పటికీ మనిషి ఇతర జంతువుల కంటే ఎక్కువగా భావ వినిమయానికి భాషని ఉపయోగిస్తూ వచ్చాడు. భాష ఒక ప్రవాహం లాంటిది. వాగ్భూషణం భూషణం అని పెద్దలంటారు. భాష మనిషికి అలంకారప్రాయమైనది. మానవ సంస్కృతికి అద్దం పడుతుంది. భాష ద్వారా మానవుని ఉనికిని, అలవాట్లను, మనస్సును మనం అర్థం చేసుకోవచ్చు. మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. భాష మానవ సంస్కృతికి వచోరూపం. వచోరూపం అంటే వచన రూపం. దేశానికి హృదయం లాంటిది భాష. ఎల్ల భాషలకు జనని సంస్కృతమని మన ప్రాచీన నానుడి ఉంది. భారతీయ భాషల శబ్దజాలం అంతా కూడా ఇంచుమించు సంస్కృతం నుండే పుట్టుకొచ్చింది. మన దేశ భాషలన్నింటికీ వస్తు సంపద సంస్కృతం నుండే వచ్చింది. సంస్కృతం అంటే సంస్కరించబడిన భాష. అందుకే ప్రాంతీయ భాషా కవుల కన్నా ఆదికావ్య రామాయణకర్త వాల్మీకి, పంచమవేదకర్త వ్యాసునికి, సంస్కృత నాటకకర్త కాళిదాసునికి వచ్చిన పేరు ప్రాంతీయ కవులకి రాలేదు. బహుభాషలున్న మన దేశంలోని మనిషి హృదయం విశాలంగా ఉంటుంది. భారతదేశంలో ఆత్మ ఒకటిగానే ఉంటుంది. అక్షరాలు పరిమితమైన, కావ్యాలు ఎన్నో రాసినట్టుగా భాష అత్తరగుబాలింపు వేస్తూనే ఉంటుంది. చరిత్ర గురించి తెలుసుకుందాం. భారతదేశ చరిత్రను పరిశీలిస్తే ఎన్నో స్వతంత్ర దేశాలు ఉండేవి. పరస్పరం స్పర్ధలు, కలహాలు ఉండేవి. ఒకే సంస్కృతి భారతీయులని ఒకటిగా ఉంచింది. సాంస్కృతికంగా భారతీయులు తమది భరతవర్షమని చెబుతారు. మతం, సాంప్రదాయం, భాష వేరువేరుగా ఉన్న ఆసేతు హిమాచలం వరకు భారతీయులమనే చెబుతారు. స్వాతంత్ర సమరంలో భారతీయులకి ఉత్సాహాన్ని కలిగించిన అంశాలలో పురావైభవ సంస్మరణ ఒకటి. రాముని పాలన, అశోకుని ధర్మ ప్రవర్తన, బుద్ధుని త్యాగనిరతి, శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం, దయానందుల వేద సంస్కృతి ప్రసరణం, ఆంధ్ర, మహారాష్ట్ర, వంగ, తమిళ, కన్నడ, హిందీ, గుజరాతీ, సంస్కృతాది భాషలలో వందల వేల సంవత్సరాల తరబడి సర్వలక్షణ సమాన్వితంగా వచ్చిన సాహిత్య సంపద అంతా భారతీయులని ఉత్తేజితులని చేసినవే. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా తమ సాహిత్యం, సంగీత, నృత్యాది కళా సాంప్రదాయాలు పరిరక్షణలోనే కాకుండా ప్రపంచానికి తాము ఉద్బోధించిన శాంతి, అహింస, సామరస్య సిద్ధాంతాలను తమ రాజ్యాంగంలో పొందుపరిచాయి. వైదేశిక నీతికి మార్గదర్శక సూత్రాలను మలచుకున్నారు. ఇప్పటి వరకు మనం భాష, చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ మూడింటికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకుందాం. భాషకు సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. భాష నిర్మాణానికి అంటే శబ్దానికి, అర్థానికి మధ్య సంబంధం తెలుసుకోవటానికి, పదాల మధ్య బంధాలను ఏర్పాటుకు, సామెతలకు, జాతీయాలకు, ఇతివృత్తాలకు, అలంకారాలకు, జాతీయ జీవన సరళి అంటే సంస్కృతి ఆధారం. తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన సంస్కృత ప్రభావం కనబడుతుంది. కానీ సంస్కృతంలో లేని ఛందస్సులు తెలుగులో కూడా కొన్ని ఉన్నాయి. తెలుగు కళలను, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే తెలుగు వాళ్ళ చరిత్ర మనకి తెలుస్తుంది.
భాషా సంస్కృతుల అభివృద్ధి నమోదు చేసేది చరిత్ర. చరిత్ర కేవలం గతం కాదు, ఒక వ్యక్తిలో, సమాజంలో జీర్ణించుకుపోయిన ఆలోచన సరళిని తెలుసుకొనుటకు చరిత్ర అవసరం. సంస్కృతి వర్తమానాన్ని అవగతం చేసుకోవడానికి, చరిత్ర భవిష్యత్తును ఊహించుకోవడానికి మనకు అవసరం. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలాల మధ్య మానవుడు పొందే అనుభూతులే చరిత్రకు సామాగ్రిని సమకూరుస్తాయి. చరిత్రను గతంగా కాక అనుభవంగా చెప్పడం మంచిది. చరిత్ర పఠనీయం, వ్యక్తిత్వ నిర్మాణ సాధనం. అంత కడువెడు పాలలో ఒక్కింత మీగడ పేరినట్లు గతంలోని మంచియే సంప్రదానం అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పారు. ఈ భాష, చరిత్ర, సంస్కృతి ఏకభాజనమై ఒకదానిలో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. సంస్కృతి భారతీయులందరినీ ఏకతాటిపై నడిపిస్తుంది. అభ్యాసం. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, సంస్కృతి అనగానేమో విపులంగా రాయండి. సమాధానం. కవి పరిచయం. భాషా, చరిత్ర, సంస్కృతి అను పాఠ్యాంశాన్ని ఇరివెంటి కృష్ణమూర్తి గారు రచించిన ఇరివెంటి వ్యాసాల పుస్తకంలోనిది. పాశవిక దశ నుంచి మానవుడు తనను తాను సంస్కరించుకొని ఎదిగిన తీరుతెన్నులే సంస్కృతి. చెట్ల నీడల్లో, గుహా గర్భాల్లో ఎదిగి ఉన్నంతకాలం ప్రకృతి. ప్రకృతి అంటే సహజ సిద్ధంగా ఉండటం. ఇల్లు కట్టుకోవడం సంస్కృతి. ఈది నదిని దాటడం ప్రకృతి. దుంగనో పడవనో ఆధారం చేసుకోవడం సంస్కృతి. చెట్లకున్న ఫలాలను, దొరికిన పశుపక్షాదులను పట్టుకొని తినడం ప్రకృతి. పండించుకొనియో కాల్చుకొనియో తినడం సంస్కృతి. ప్రకృతి సంపదను తన ఇచ్ఛానుసారం ఉపయోగించుకునే శక్తి సమస్త జీవకోటిలో మానవునికే ఉంది. ఇతర జీవుల్లో ఆ శక్తి ఉన్న సహజం, పరిమితం. పశుపక్షాదుల చేష్టల్లో, అరుపుల్లో అలనాటి నుంచి ఏ మార్పు లేదు. అయితే పశు ప్రవృత్తి నుండి ఏనాడో విడిపోయిన మానవుడు క్రమక్రమంగా వికాసాన్ని పొందుతూనే ఉన్నాడు. ప్రకృతి రహస్యాలను ఛేదిస్తూనే ఉన్నాడు. అంతరిక్షంలోకి పోగలుగుతున్నాడు. సాగర తలాన్ని అందుకుంటున్నాడు. శబ్దాన్ని కొన్ని లక్షల మైళ్ళ వరకు పంపి తిరిగి సమాధానాన్ని పొందగలుగుతున్నాడు. వెలుగు కిరణాలను ప్రసారం చేస్తున్నాడు. కంటికి కనపడని సూక్ష్మజీవుల స్థితిగతులను పరిశీలిస్తున్నాడు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాడు. భౌతికంగా చాలా ఎదిగిపోతున్నాడు. కొందరు పెద్దలు మానవుడు ఈ విధంగా భౌతికంగా ఎదిగిపోవడాన్ని నాగరికత అని, పాశవిక లక్షణాలను దులిపివేయడాన్ని సంస్కృతి అన్నారు. తన ఆకలిని తీర్చుకోవడం పశుత్వమని, ఇతరుల ఆకలిని తీర్చడం మానవత్వమని, తన ఆకలిని లెక్క చేయకుండా ఇతరుల ఆకలిని తీర్చే ప్రయత్నం చేయడం దేవతాత్వం అని అన్నారు. మానవుడు దేవతాత్వం వైపు పయనించడమే సంస్కృతి అని ఆర్యులు నిర్వచించారు. ప్రతి దేశ చరిత్రలో ఇలాంటి సంస్కృతి వికసించినప్పుడే ప్రపంచంలోని నాగరికతలు ముందడుగు వేశాయి. సర్వమానవాళికి సౌఖ్యం చేకూరాలనే గొప్ప ఆశయంతో శాస్త్రజ్ఞులు వైజ్ఞానిక అన్వేషణకు, సాంకేతిక శాస్త్రాభివృద్ధికి పూనుకున్నప్పుడు మానవుని జీవితం సుఖవంతమైనది. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని రూపుమాపాలని, వాటి మూలాలను కోసం మేధావులు చేసిన తపశ్చర్యతో నూతన రాజకీయ ఆర్థిక సిద్ధాంతాలు మానవాళికి మార్గదర్శకాలైనాయి. మానవుని సౌందర్య దర్శనాకాంక్ష అతన్ని గుహల నుంచి మహల్లోకి లాగి తెచ్చినట్లే అతనిలోని సర్వం సంగీతమైంది. అతని అనుకరణ నృత్యమైంది, అభినయమైంది, చిత్రలేఖనమైంది.
సృష్టినే తన ప్రమాణాలకు అనుగుణంగా సంస్కరించాలనుకున్నాడు, ప్రయత్నించాడు. తన్ను తాను మరచి పునఃసృష్టికి పూనుకున్నాడు. ఆ పునఃసృష్టే సంస్కృతి. రెండవ ప్రశ్న. భాషా చరిత్ర సంస్కృతి ఉన్న సంబంధాన్ని వివరించండి. సమాధానం. కవి పరిచయం. భాషా చరిత్ర సంస్కృతి ఇరివెంటి కృష్ణమూర్తి గారు రచించిన ఇరివెంటి వ్యాసాల పుస్తకంలోనిది. సంస్కృతిలో భాష ఒక ప్రధానాంగం. మానవుడు తన మనసులో ఉబుకుతున్న భావాలకు ముందు రూపకల్పన చేసుకున్నాడు, తర్వాత సైగలను సృష్టించుకున్నాడు. తన జ్ఞాపక శక్తిని, అనుకరణ శక్తిని ఊతగా తీసుకున్నాడు, భాషని సృష్టించాడు. భాష ద్వారా తన అనుభవాలను భద్రపరిచి ఇతరులకు తరతరాలకు అందించే సామర్థ్యం సంపాదించుకున్నాడు. భాష ద్వారా మానవుని ఉనికి, అలవాట్లు, మనస్సు అర్థం చేసుకోగలం. భాష మానవ సంస్కృతికి వచన రూపం. భాష దేశానికి హృదయం. బహుభాషలున్న దేశంలో మనిషి హృదయం విశాలంగా ఉంటుంది. అంటే మన భారతదేశంలో ఆత్మ ఒక్కటే. వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు వంటి వారు సర్వభారతీయులకు కవులు. భారతీయులకు రామాయణం ఆదికావ్యం, ఆదికవి వాల్మీకి, మహాభారతం పంచమవేదం. ఆకాశంలో మేఘంలా భారతీయ భాషల శబ్దజాలం ఇంచుమించు అంతా సంస్కృతం నుండి పుట్టుకొచ్చింది. భారతీయ భాషలన్నింటికీ దాదాపుగా వస్తు సంపదను పంచి ఇచ్చింది సంస్కృతమే. భారతీయుల సంస్కృతి అంతా సంస్కృత భాషా సాహిత్యంలో నిక్షిప్తమై ఉంది. భారతదేశంలో పూర్వం ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. పరస్పరం స్పర్ధలు, కలహాలుండేవి. కానీ భారతీయులు తమది భరతవర్షమని నమ్మారు. భారతీయులకు ప్రాచీన వైభవ సంస్మరణ నూతనోత్సాహాన్ని ఇచ్చింది. భారతీయ భాషలలో వెలువడిన అపార సాహిత్య సంపద భారతీయులకు ఒక గొప్ప తనాన్ని, గుర్తింపుని తెచ్చిపెట్టాయి. భాషకు సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. భాషా నిర్మాణానికి, వాగర్ధ ప్రతిపత్తికి, పదబంధాల ఏర్పాటుకు, సామెతలకు, జాతీయాలకు, ఇతివృత్తాలకు, అలంకారాలకు సంస్కృతి ఆధారభూతమవుతుంది. తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినప్పటికీ సంస్కృత పదజాలాన్ని అపారంగా స్వీకరించింది. భాషా సంస్కృతుల వికాసాన్ని నమోదు చేసేదే చరిత్ర. చరిత్ర కేవలం గతం కాదు, వ్యక్తిలో, సమాజంలో జీర్ణించుకుపోయిన ఆలోచన సరళి. సంగ్రహ సమాధాన ప్రశ్నలు. ఇందులో మొదటి ప్రశ్న. మానవులకు భాష వల్ల కలిగిన మేలు ఏమిటి? సమాధానం. సంస్కృతిలో ఒక అంగం భాష. భాష ద్వారా తన అనుభవాలను భద్రపరిచి ఇతరులకు, తరతరాలకు అందించే సామర్థ్యం సంపాదించుకున్నాడు. భాష ద్వారా మానవుని ఉనికి, అలవాట్లు, మనస్సును అర్థం చేసుకోవచ్చు. భాష మనిషి చరిత్రను చెబుతుంది. భాష వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తుందని రాయాలి. ఇక రెండవ ప్రశ్న. ప్రకృతి, సంస్కృతికి మధ్య ఉన్న భేదాన్ని రాయండి. మానవుడు ప్రకృతి వనరులను తన ఇష్టానుసారంగా ఉపయోగించుకునే శక్తి సంపాదించుకున్నాడు. ఆ శక్తి ఒక్క మానవునికే ఉంది. ఇక ప్రకృతి అంటే చెట్ల నీడల్లో, గుహాగర్భాల్లో జీవించడం ప్రకృతి అయితే, ఇల్లు కట్టుకోవడం సంస్కృతి. ఈది నదిని దాటడం, చెట్లకున్న ఫలాలను, దొరికిన పశుపక్షాదులను పట్టుకొని తినడం ప్రకృతి అయితే, దుంగనో పడవనో ఆధారం చేసుకోవడం, పండించుకొనియో కాల్చుకొనియో తినడం సంస్కృతి అని చెప్పవచ్చు. మూడవ ప్రశ్న. భారతదేశ రాజకీయ సమైక్యతను తెలపండి. సమాధానం. భారతదేశ చరిత్రను పరిశీలిస్తే ఇప్పుడున్న రాజకీయ సమైక్యత మరెన్నడూ లేదనిపిస్తుంది. భారతదేశంలో ఎన్నో స్వతంత్ర దేశాలు ఉండేవి. పరస్పర స్పర్ధలు, కలహాలుండేవి. కానీ ఒకే సంస్కృతి భారతీయులను ఒకటిగా ఉంచింది. సాంస్కృతికంగా భారతీయులు తమది భరతవర్షమని నమ్మినారు. స్వాతంత్ర సమరం ఉధృతంగా సాగిన రోజులలో భారతీయులకు
ఉత్సాహాన్ని కలిగించింది. ఆ స్ఫూర్తే రాజకీయ సమైక్యతకు తోడ్పడింది. ఇక 4వ ప్రశ్న. చరిత్రను గతంగా కాక అనుభవంగా చెప్పడం మంచిదని రచయిత ఎందుకని అంటాడు? సమాధానం: భాషా సంస్కృతుల వికాసాన్ని నమోదు చేసేదే చరిత్ర. చరిత్ర కేవలం గతం కాదు, వ్యక్తిలో, సమాజంలో జీర్ణించుకుపోయిన ఆలోచన సరళి. భవిష్యత్తును ఊహించుకోవడానికి చరిత్ర అవసరం. భూత, భవిష్యత్, వర్తమానాల మధ్య మానవుడు పొందే అనుభూతులే చరిత్రకు సామాగ్రిని సమకూరుస్తాయి. చరిత్రను గతంగా కాక అనుభవంగా చెప్పడం మంచిది. చరిత్ర పఠనీయం, దేశభక్తి ప్రేరకం. చరిత్ర వ్యక్తిత్వ నిర్మాణ సాధనం. ఏకవాక్య లేదా పద సమాధాన ప్రశ్నలు. ఇందులో మొదటి ప్రశ్న: భారతీయుల సంస్కృతి ఏ భాషా సాహిత్యాల్లో నిక్షిప్తమై ఉన్నది? సమాధానం: సంస్కృత భాషా సాహిత్యాల్లో నిక్షిప్తమై ఉన్నది. రెండవ ప్రశ్న: భాష ఏ సంస్కృతికి వచోరూపం? సమాధానం: మానవ సంస్కృతికి వచోరూపం. మూడవ ప్రశ్న: తెలుగు భాష ఏ భాషా కుటుంబానికి చెందినది? సమాధానం: ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. నాలుగవ ప్రశ్న: భారతీయ భాషల శబ్దజాలం ఎక్కడ నుండి పుట్టుకొచ్చింది? సమాధానం: సంస్కృతం నుండి పుట్టుకొచ్చింది. ఐదవ ప్రశ్న: మానవుడు శాస్త్రాభివృద్ధికి పూనుకోవడం వల్ల ఏం జరిగింది? సమాధానం: మానవుని జీవితం సుఖమయమైనది. ఆరవ ప్రశ్న: వాగ్భూషణం భూషణం ఎవరి రచన? సమాధానం: డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి. ఏడవ ప్రశ్న: ఇరివెంటి కృష్ణమూర్తి ఏ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశారు? సమాధానం: యువభారతి సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఎనిమిదవ ప్రశ్న: ఇరివెంటి కృష్ణమూర్తి ఏ అంశంపై డాక్టరేట్ చేశారు? సమాధానం: కవి సమయములు అనే అంశం మీద డాక్టరేట్ చేశారు. ఇంతటితో పాఠ్యాంశాన్ని, ప్రశ్న జవాబులని ముగిస్తున్నాను. ధన్యవాదములు.